ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ కోసం యాంటీ పర్సనల్ మైన్స్ ను అందించారు. మొన్నటి వరకు అమెరికా యాంటీ ట్యాంక్ మైన్స్ ను ఉక్రెయిన్ కు పంపించింది. ఇప్పుడు యుద్ధం భీకరంగా మారడంతో ఈ యాంటీ పర్సనల్ మైన్స్ ను రష్యా సైన్యాన్ని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ ఉపయోగించనుంది. అయితే వాటంతటవే నిర్వీర్యమయ్యేలా టైం సెట్ చేసుకునేలా ఈ మైన్స్ ను అమెరికా రూపొందించింది. దీనికి కారణంగా ఉక్రెయిన్ ప్రజలకు ఎలాంటి ప్రమాదం ఉండదని ఉక్రెయిన్ ప్రభుత్వం చెబుతుంది. మరో 2 నెలల్లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్న జో బైడెన్ ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై బైడెన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు పలు దేశాలను కలవరపెడుతున్నాయి. తాజాగా యాంటీ పర్సనల్ మైన్స్ ను ఉక్రెయిన్ కు అందించాలని నిర్ణయించింది. యుద్ధం మొదలై 1000 రోజులు పూర్తయిన తర్వాత తొలిసారిగా అమెరికా ఉక్రెయిన్ కు వీటిని అందిస్తోంది. తాము అందించే దీర్ఘశ్రేణి ఆయుధాలను రష్యాపై ప్రయోగించేందుకు అమెరికా సర్కార్ ఒక్కరోజు వ్యవధిలోనే నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాల్లో ఈ యాంటీ పర్సనల్ మైన్స్ ను వినియోగించనున్నారు. ఈ ప్రాంతంలో రష్యా స్థిరంగా ముందుకు సాగుతుండటంతో వాటిని అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కీవ్ తమ భూభాగాలను కాపాడుకోవడానికి ఇవి మెరుగ్గా ఉపయోగపడతాయని అమెరికా అంచనా వేస్తోంది. ఈ మందుపాత్రల వల్ల సాధారణ ప్రజలకు ముప్పు చాలా తక్కువగా ఉండేట్లు చూస్తామని ఉక్రెయిన్ ఇప్పటికే అగ్రరాజ్యానికి హామీ ఇచ్చింది. ఇప్పటికే అమెరికా భారీ ఎత్తున యాంటీ ట్యాంక్ మైన్స్ ను ఉక్రెయిన్ కు అందజేసింది. వీటిని రష్యా యుద్ధ ట్యాంకులు, సాయుధ కవచ వాహనాలను ధ్వంసం చేయడానికి వినియోగించారు. కానీ మానవ హక్కుల సంఘాల నుంచి వచ్చే విమర్శలకు భయపడి యాంటీ పర్సనల్ మైన్స్ మాత్రం ఇవ్వలేదు. యుద్ధం ముగిసిన తర్వాత కూడా వీటిని భూమి నుంచి తొలగించకపోతే వేల సంఖ్యలో ప్రజలు చనిపోవడమో, అవయవాలు కోల్పోవడమో జరుగుతుంది. ఇలాంటి సమస్య లేకుండా వాటంతటవే నిర్వీర్యమయ్యేలా టైం సెట్ చేసుకునేలా ఈ మైన్స్ ను తయారు చేసినట్లు అమెరికా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వీటిలో బ్యాటరీ ఆధారంగా 4 గంటల నుంచి 2 వారాల వరకు మాత్రమే ఇవి యాక్టివ్ గా ఉంటాయని తెలిపింది. ఆ తర్వాత బ్యాటరీ జీవితకాలం ముగియడంతో వాటంతటవే నిర్వీర్యమైపోతాయని వెల్లడించింది. అసలు మందుపాత్రల తయారీని తాము నిలిపివేసినట్లు కూడా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఉక్రెయిన్ కు అందించినవన్నీ ఇప్పటికే తమ ఆయుధాగారాల్లో ఉన్న నిల్వలని అగ్రరాజ్యం చెబుతోంది. ఈ మందుపాత్రల సరఫరా త్వరలోనే ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. వాటిని ఉక్రెయిన్ భూభాగంలో మాత్రమే ఉపయోగిస్తుందని తెలిపారు. ఇటీవల కొద్ది నెలలుగా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో రష్యా బలగాలు ముందుకు కదులుతున్న నేపథ్యంలో ఈ యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్ వాడకానికి సిద్ధపడుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది జనవరి 20న వైట్ హౌస్ కు రావడానికి ముందే ఉక్రెయిన్ యుద్ధ సన్నాహాలను మరింత బలోపేతం చేయడానికి బైడెన్ ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపడుతున్నట్లు భావిస్తున్నారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై పూర్తిస్థాయి దాడికి దిగిన తర్వాత రష్యా మందుపాత్రలను విరివిగా ఉపయోగించింది. కానీ అలాంటి ఆయుధాల వినియోగంపై అంతర్జాతీయంగా అభ్యంతరాలు ఉండడంతో ఉక్రెయిన్కు వాటిని ఇచ్చే ఒప్పందంపై బైడెన్ ప్రభుత్వం సంతకం చేయలేదు. రష్యా వాడే మందుపాత్రల కంటే ఈ అమెరికా మందుపాత్రలు భిన్నమైనవి. ఇవి ముందే నిర్ణయించిన ప్రకారం కొద్ది కాలం పాటు మాత్రమే యాక్టివ్గా ఉంటాయి. అమెరికా ఇప్పటికే ఉక్రెయిన్కు యాంటీ ట్యాంక్ మైన్స్ ను అందిస్తోంది. తాజాగా అందించనున్న యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్ గ్రౌండ్ ఫోర్సెస్ ముందుకు రాకుండా అడ్డుకోవడానికి ఉపయోగించనున్నారు. మరోవైపు ఉక్రెయిన్లోని తమ రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అమెరికా పేర్కొంది. కీవ్లోని తమ దౌత్య కార్యాలయంపై రష్యా భారీ వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందని తమకు సమాచారం వచ్చిందని అమెరికా వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఎంబసీని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. దాడి జరగబోతోందని తమకు ఖచ్చితమైన సమాచారం అందిందని వెల్లడించింది. రాయబార కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. ఎయిర్ అలర్ట్లు ప్రకటించగానే కీవ్లోని అమెరికా పౌరులు షెల్టర్లలోకి వెళ్లిపోవాలని కోరింది.